నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజాస్వామ్యానికి పండగ లాంటి ఎన్నికల సమయం వచ్చేసింది. దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఒక బృహత్ యజ్ఞానికి అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మరో నెల రోజులలో తొలి దశలో సుదీర్ఘ ఎన్నికల పర్వం మొదలు కానుంది. అమెరికా సహా పలు భారీ ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండగా 96.9 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లతో మన దేశం సంఖ్యాపరంగా అన్నిటికన్నా ముందు వరుసలో ఉంది. అలాగే మిగిలిన దేశాలతో పోలిస్తే సుదీర్ఘంగా ఈ ప్రక్రియ సాగనుంది. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు సైతం ఇలానే సుదీర్ఘంగా సాగాయి. 489 స్థానాలకు గాను మొత్తం 68 దశల్లో అప్పట్లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ అంత సుదీర్ఘంగా సాగుతున్నవి ఈ సార్వత్రిక ఎన్నికలే. ఈ ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల వ్యవధిలో ఈ హంగామా కొనసాగుతుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దాంతో రానున్న 2.5 నెలలు వేసవి వేడితో పాటు దేశమంతటా ఎన్నికల ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయి. ఇవి యువతరం ఎన్నికలు కావడం విశేషం. ఓటర్లలో 29% మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు యువతరమే. 2660 రిజిస్టర్ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొనే ఈ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి కూడా. అధికారికంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితులు విధించారన్న మాటే కానీ పార్టీల ప్రచారం సహా ఈ ఎన్నికల తతంగం మొత్తం ఖర్చు దాదాపు 1.2 లక్షల కోట్లు దాటుతుందని లెక్క. ఏకంగా 15,256 అడుగుల ఎత్తున ప్రాంతంలోనూ పోలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న బృహత్తర ప్రక్రియ ఇది. వెబ్సైట్లు, సోషల్ మీడియా, ఫోన్ ఇన్ ప్రచార సాధనాలతో వర్చువల్ ప్రచారం ప్రబలిన ఆధునిక కాలమిది. ఓటింగ్ కు 48 గంటల కన్నా ముందే ప్రచారం ఆపాలి. అంశాల ప్రాతిపదికన కుల మతాలకు, విద్వేషానికి దూరంగా ప్రచారం సాగాలి లాంటి నిబంధనల్ని ఆచరణలో పెట్టించడం ఈసీకి కష్టమే. ఇక అలాగే 1999లో 29 రోజులతో మొదలైన గత 2019లో 39, ఈసారి 44 రోజులకు వ్యాపిస్తూ పోతున్న ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉండే పాలక పక్షాలకు వాటంగా మారుతుందని ఆరోపణలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకటన ఫలితంగా తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో ఈసీ క్రియాశీలక పాత్ర మొదలైంది. తాజాగా గుజరాత్, యూపీ సహా 6 డజనుల రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఈసీ కౌరడ జలిపించింది. పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన డీజీపీపై వేటు వేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా సాగాలంటే ఆయా ప్రాంతాల్లో పాలకపక్ష అనుకూలంగా పేరుపడ్డ అధికారులకు చెక్ చెప్పడం సమస్య.
సమంజసమే. అయితే అనేక సందర్భాల్లో కేంద్రంలోని పాలక వర్గాల చేతిలోని సంస్థగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపణలు వింటూనే ఉన్నా. అవన్నీ నిరాధారమని మాటలతో కన్నా చేతల ద్వారా తేల్చడమే ఈసీ ముందున్న మార్గం. ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒకప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ ను ఆదర్శంగా నిలుపుకోవాలి. పాలకుల కన్నా ప్రజలకు జవాబుదారీగా ఈసీ నిలబడాలి. డబ్బు, అధికారం లేని వారు సైతం ఎన్నికల బరిలో స్వేచ్ఛగా పోటీ చేసే ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. దురదృష్టవశాత్తు పరిస్థితులన్నీ ఆ ఆదర్శాలకు తగ్గట్టు ఉన్నాయన్న భరోసా ఇప్పటికీ పూర్తిగా కలగడం లేదు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న సమయంలోనే దేశంలో 1-2 కీలక పరిణామాలు సంభవించాయి. రహస్యకరమైపోయిన ఎన్నికల బాండ్లలో దాతలు, గ్రహీతల వివరాలు వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం భారతీయ స్టేట్ బ్యాంక్ ని ఆదేశించాల్సి వచ్చింది. మరోపక్క మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై వేల కొద్ది పేజీల నివేదిక సమర్పిస్తూ లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాలని సిఫారసు చేసింది. ఇక ఇంకో పక్క కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి భాగం లేకుండా ప్రభుత్వం ఆ మధ్య చేసిన మార్పులు సైతం మరోసారి తెర మీదకు వచ్చాయి. ఈ పరిణామాలన్నీ ఒక రకంగా భారత ప్రజాస్వామ్య ప్రస్థానం పైన జాడు శిఖరం మీద సాగుతున్న అంశాన్ని పట్టి చూపాయి. రానున్న కాలంలో ఈ ప్రయాణం ఇంకెంత సంక్లిష్టం కానున్నదో చెప్పకనే చెప్పాయి. బాన్ల సాక్షిగా పారిశ్రామిక వర్గాలకు, రాజకీయాలకు మధ్య రహస్య బంధం అంతకంతకు బలపడుతున్న వేళ దేశమంతా ఒకేసారి ఎన్నికలతో సమస్తం కేంద్ర పాలకుల కనుసన్నల్లోకి మార్చాలని చూస్తున్న వేళ రానున్న ఎన్నికల్లో ప్రజలెన్నుకునే ప్రభుత్వాలు కీలకం కానున్నాయి. చరిత్ర కూడలిలో నిల్చుని ఏ మార్గంలో వెళ్లాలో ఎంచుకోవాల్సిన పరిస్థితి ప్రతి జాతికి ఒకానొక దశలో వస్తుంది అని భారతదేశానికి రెండో ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఒక సందర్భంలో అన్నారు. ఆ మార్గాన్ని బట్టే భవితవ్యం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతావని తన ప్రయాణంలో ఇప్పుడు సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఈ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఎంచుకునే మార్గం పౌరుల మొదలు న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికార వ్యవస్థ, మీడియా దాకా సమస్తాన్ని ప్రభావితం చేయనుంది. అందుకే సరైన మార్గాన్ని ఎంచుకోవడం అత్యవసరం. సరైన ఎంపిక సాగాలంటే అలక్ష్యం చేయకుండా విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడమే సాధ్యం. సో గైస్, చూశారు కదా, దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు